పిన్ని గారు అయిన మర్యాద చాలు, ఇంకా బండిలోనే కూర్చున్నారు. సుజాత పొరపాటంతా మా వల్లే జరిగింది. మేమెంత అమర్యాద చేసినా, అమానుషంగా చూసినా తన భార్యే కావాలనుకుని మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు. అతను మంచితనం గ్రహించలేక పశుత్వంతో ప్రవర్తించాం. అందుకు ఫలితంగా కన్న కూతుర్ని మాయం చేసుకుని సావలేక బ్రతుకున్నాం. బావగారు ఊరుకోండి బావగారు, ఊరుకోండి. మీరు పడ్డ మదనే నేను పడ్డాను. మావగారి ఇల్లు కావాలని మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడు. అత్తింటి పరువు నిలబెట్టాలని మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. అవును బావగారు, చివరకు పిల్లలే మన కళ్ళు తెరిపించారు. రండి చూద్దరు గారు. అమ్మాయి సుజాత, ఇంకెక్కడ సుజాత బావగారు, అంతా మన భ్రమ. మీరు కష్ట సుఖాలు తెలిసిన వారు గనక జరిగిందంతా విని నన్ను ఓదార్చాలని వచ్చారు. నా బిడ్డ మీ గడపలో కాలు పెట్టే అదృష్టం ఎక్కడిది? దానిని ముచ్చటగా అత్తవారింటికి పంపించే యోగ్యత నాకెక్కడిది బావగారు? చాలండి అయిన అనుభవాలు. బాగుంది కదా, శుభంగా ప్రారంభమైంది, సుఖంగానే ముగుస్తుంది. రండి బాబాయ్ లోపల. కావాలనుకున్న వారు కలిసే ఉన్నారు, వేరు చేయాలనుకున్న వారే వెలితిపడ్డారు. బావగారు నన్ను మన్నించండి. బావామరుదుల సరసాలకు మన్నింపులు ఎందుకు? దీని సీకదరగా సమయానికి మనవాళ్ళు కూడా వచ్చారు. రండి అయ్యా, మా అనుభవాలు చెప్పడానికి మేము వచ్చాం. మాతారం 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 కావాలని పిల్లనిచ్చి పుచ్చుకున్న తర్వాత కట్నాలని, కానుకలని, పట్టింపులతో వచ్చే ముప్పులు తిప్పలు చెప్పవే మాతారం, చెప్పు. సంసారాలు చెడ్డం, సుఖపడాల్సిన కొడుకులు కోడళ్ళు బాధపడ్డం. బుద్ధి వచ్చింది రాదు, ఆయన నాకు బుద్ధి వచ్చింది. కానీ కాస్త ఆలస్యంగా వచ్చింది. ఇంటికొచ్చిన గోడలను ఏగలాగా చూచి ఇబ్బంది పెట్టకుండా అత్తలు తప్పుకుంటే ఆడపిల్లలు సుఖపడతారు. అది చూసి మనమంతా ఆనందించవచ్చు. అది నా అనుభవం. మా అనుభవం అదే. మేము కోరేది అది. పెద్దలందరికీ నమస్కారం.